వినిపించండి. టైలర్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క టైలర్లకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క టైలర్లకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే మా సమస్యలు ఈ రెడీమేడ్ దుస్తుల వల్ల మాకు చాలామంది టైలర్లకి కొంత ఇబ్బందికరమైనది. కావున ప్రభుత్వం వారు ఏదైనా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త సహాయం చేయాల్సిందిగా టైలర్లకి కోరుచున్నాము. ఇకపోతే ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇదివరకు మంజూరు చేసి ఆపి ఉన్నారు. కావున వాటిని కూడా దయచేసి ప్రభుత్వం వారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిందిగా మరీ కోరుచున్నాము. టైలర్ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, టైలర్స్ రెడీమేడ్ షాపులు ఎక్కువైపోయినందువలన చాలా పెరిగిపోయినందువలన టైలర్లకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది. చాలా పేద కుటుంబంలో వచ్చి టైలర్ పని నేర్చుకొని టైలరింగ్ మీద జీవిస్తూ ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పనులు లేకుండా పోతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. 50 సంవత్సరాలు పనిచేయాలంటే టైలర్ మహా కష్టంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ ఉద్యోగాలతో టైలరింగ్ చేయలేక చాలా ఇబ్బంది దండపడుతూ ప్రభుత్వం ద్వారా ఏ సహాయం లేకుండా జీవిస్తున్నారు. గత ప్రభుత్వం మాకు టైలర్స్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. పట్టాలన్నీ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి స్వాధీనం చేసుకొని మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు. ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. నెంబర్లు మాత్రం ఇచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో మాకు జరిగింది. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని, టైలర్ల మీద జాలి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సవినయంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన టైలర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వెంకటగిరి టైలర్ సోదరులకు ఈరోజు టైలర్స్ డే శుభ సందర్భంలో పండగ వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది. ఎంతో ఆశలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము. ఈరోజు రెడీమేడ్ దుస్తుల వల్ల కొంచెం వెనకబడిన పద్ధతుల్లోకి టైలర్స్ వెళ్ళారు. దీన్ని గ్రహించి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు, కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు. నానా శాఖల్లో వాచ్మెన్లు గాను ఓట్లు గాను చేసుకునే పరిస్థితి దుస్థితికి వస్తుంది. గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి టైలర్లకి 50 సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మాకు సహాయం చేసి గవర్నమెంట్ చేస్తే మాకు బాగా కృతజ్ఞతగా ఉంటుంది.